నీ సన్నిధానమునకొచ్చెన్నాను ప్రభువా. వచ్చాం తండ్రి, స్తోత్రం. నాయనా ఆశించుము నాయనా. నా దగ్గర ఏముంది ప్రభువా? నీ ఏమి ప్రేమ లేదయ్యా, నీ కృప అపరిమితమైన ఉందయ్యా, ప్రేమ. నీ ప్రేమ. నాయనా మాట్లాడటము రావటం లేదు. అవును తండ్రి, కేవలము నీ ప్రేమను బట్టి మాట్లాడుతున్నావు. అవును తండ్రి. నాయనా నీకు వందనాలు, నీకు కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నాయనా యేసయ్యా, ఇంకా చాలు మా ప్రభువా, చాలునయ్యా మా ప్రభువా, ఇక చాలు. ఆశీర్వదించుము, ప్రతి ఒక్కరిని దీవించుము నాయనా. అయ్యా, ఏ ఒక్కరూ విడిచిపోకుండా నిన్ను గట్టిగా పట్టుకొని, నీవే నా దేవుడవు, రక్షకుడవు కనుక నీ పాదములు పట్టుకొని ఏడ్చి 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 నీ పాదములు పట్టుకొని ఏడ్చి వాక్యములు దయచేయము నా ప్రభువా. ఎందుకంటే మేము ఈ లోకములో జీవించాలి. ఈ లోకము అంతా కూడా సృష్టిని ఆధన్యములో హల్లెలూయా ప్రభువా, మీకు నీ స్తోత్రం. పరిశుద్ధాత్మతో మాకు అభిషేకం హల్లెలూయా. దయచేయి హల్లెలూయా. నాయనా. నా ప్రభువా, మేము శరీరము వద్దు నాయనా, శరీరము లేకుండా ఆత్మ శరీరము కలిగినటువంటి వారముగా ఉండనట్టు సహాయము చేయము నా ప్రభువా. ఈ శరీరముతో మాకు అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నిటినీ విడిచిపెట్టి మేము కేవలం ఆత్మ సంబంధ శరీరమును మేము కలిగినటువంటి వారముగా గొప్ప మేము వెంబడించేటువంటి గొప్ప కార్యమును మాకు అనుగ్రహించమని బ్రతినాడుతున్నాను మా ప్రభువా. మా ప్రభువా, సహాయం చేయనాయన. కృప చూపండి దేవా. తండ్రి నాయనా, 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 సహాయము చేయము నాయన. నీ దూతను పంపించు నాయన. నువ్వు మాట్లాడు మా నాయన తండ్రి. అవును ప్రభువా, ప్రభువా, ఎంత చక్కగా చూస్తున్నావు నాయన. నీ గొర్రెలను కాస్తున్నావు తండ్రి. నీ గొర్రెలను నువ్వు కాచుతున్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రభువా. నువ్వు అన్ని గొర్రెలను కాయ్యా, కొంచెము తప్పిపోకుండా మొత్తాన్ని కాయినాయన, కాయినాయన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క ఆత్మను కాయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దివారాత్రులు స్తోత్రం ఆశీర్వైన మా ప్రియ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువానికే వందనాలు, స్తోత్రములయ్యా. ఇప్పుడు వరకు నైనా ప్రతి బిడ్డలు చేసిన ప్రార్థన మీరు ఆలకించిన దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపకులను దయచేసి క్షమించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చదువుకుంటున్న బిడ్డలు ప్రభు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుండగానైనా సహాయం దయచేయండి. కావాల్సిన జ్ఞానం దయచేసి బిడ్డలు ఎగ్జామ్స్ సక్రమంగా రాసి మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం దయచేయండి. అయ్యా, మరి వివాహాల్లో జరగక ప్రభు ఎంతమంది బాధపడుతున్నారు, ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్యానికే స్తోత్రములయ్యా. మాకెవరున్నారు ప్రభా, నీవు తప్ప మాకెవరు లేరు నాయన. అందుకే మీ పాదములు పట్టుకొని దినదినం గోజాడుతున్నాం నాయన. నీవే మాకు సహాయం దయచేయండి. నీవే మా రక్షకుడు, నీవే మా కాపురివి నాయన. నీకే స్తోత్రములయ్యా. అయ్యా, ఎట్టి సమస్యలు ఉన్నాయో ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడు నాయన. మా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ సమస్యలు మీరు తీర్చండి దేవానికే స్తోత్రములయ్యా.
అలాగే నైనా నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించి మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి నాయన. అయ్యా నీ దాసులు చేసే ప్రార్థన మీరు ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు దేవానికి స్తోత్రములయ్యా. నీ దాసుల శరీరంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో నీకు తెలుస్తున్నాయన. నీకు మరుగైనది ఏది లేదు ప్రభు. అయ్యా అవును సహాయం తండ్రి, స్తోత్రాలు నాయనా. హల్లెలూయా. అయ్యా నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు. ఎవరు లేరు ప్రభు. అయ్యా నా భర్త నాయనా నీవే స్తోత్రాలు కాపాడేవాడు నాయనా. తండ్రి. అయ్యా మేము బ్రతికినన్ని ఎందుకు స్తోత్రములు బ్రతకాలి మేము నాయనా. రాజుతో అలా ఎదురు చూస్తున్నావు నాయన. అవును అనేక తండ్రి, మందికి మీకు నీకు వార్త ప్రకటించాలి. నీ దాసులు కోరిక నీకు హల్లెలూయా. ప్రభు. అయ్యా చక్రంగా అవును నాయనా. నడిపించండి. అయ్యా బైబిల్ చదువుకోవడానికి కావాల్సిన హల్లెలూయా. జ్ఞానము దయచేయండి నాయన. నిన్ను స్తోత్రములు స్తుతించడానికి తండ్రి. చేతులెత్తి ప్రార్థించడానికి నీ దాసుని చేతులు హల్లెలూయా. దయచేయండి నాయన. నీకే వందనములు స్తోత్రములు. హల్లెలూయా. ఇలా ఒక డాక్టర్లకు మోసకరంగా పరమ లేకుండా వైద్యుడా. నాయన సక్రమైన దానికి ట్రీట్మెంట్ చేయటానికి నాయన ఆ బిడ్డలకు కావాల్సిన జ్ఞానం కూడా దయచేయండి నాయన. అయ్యా నా ప్రార్థన గ్రూప్ లో ప్రతి ఒక్క బిడ్డలు నాయన నీ దాసుల కొరకు ప్రార్థిస్తున్నారు నాయన. హల్లెలూయా. ఆయన చేసే ప్రార్థనలు ఆలకించి నాయన నీ దాసుని హల్లెలూయా. సంపూర్ణంగా లేవనెత్తి నాయన అనేక మందికి సువార్త ప్రకటించడానికి నీ దాసుని సిద్ధపరచమని అడుగుతున్న నాయన. నీకే వందనములు స్తోత్రములయ్యా. అయ్యా ఇది ఇద్దరు నాయన వాక్యం చెప్పబోతుండగా ఇద్దరు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వాళ్ళతో వారి పెదవులను ముట్టండి ప్రభా. ఆయన మీరు వారితో మాట్లాడండి. ఆయన ఈ దినాల ప్రభా జీవాహారం మాకు దయచేయండి. ఆ వాక్యాన్ని విని వాక్యానుసారం మా జీవితాన్ని సరి చేసుకోవడానికి ఈ కృప మెండుగా మా అందరి చుట్టూ ఉంచబడి గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డల వరకు అందరినీ ఈ చేతులకు అప్పగించుకుని కొద్ది ప్రార్థన ఆలకించి హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 నా వాక్యము వినబడుతుందమ్మా? వినపడుతుంది కదా. ఎందుకంటే మధ్యలో పోయినట్టుంది. వచ్చింది. స్క్రీన్ మార్చారు ఎవరు? వచ్చిందండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా ఉన్నారు అందరూ? బాగున్నారా? క్రీస్తు ప్రభు కృపలో ఈ బాగున్నాం. రోజు ఆయన ఈ కృపలో రోజు పొద్దున్నే దాచబడ్డాం. ఆయన చక్కగా గొర్రెలు కాపరిని కాస్తూ ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. స్తోత్రమయ్యా. ఆయన ఏం చేస్తున్నాడు? గొర్రెల కాపరిని కాస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు గొర్రెలు కనుక అయితే మీరు ఆయనకు ఆయన గొర్రెలు. స్తుతి చెల్లించండి. హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా, స్తోత్రాలు నాయనా. అయ్యా మా మంచి కాపరి మమ్మల్ని కాస్తున్నావు నాయనా. క్షేమంగా కాపాడుతున్నావు. మీకు స్తోత్రములు ప్రభు. మీకే స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినము 119 కీర్తన 119 38 38వ ఈరోజు వచనం. ఎవరు? నీవిచ్చిన వాక్యము మనుషులలో నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును పుట్టించుచున్నది. ఆమేన్. సేవకునికి దాన్ని స్థిరపరచును. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయాన్ని పుట్టించుచున్నది. ఆయన భయము పుట్టించుచున్నది. ఎంత అసలు ఇక చెప్పలేము. మనము ఆయన వాక్యమంతా ఎంత గంభీరముగా ఆయన యొక్క మాటలు మనకి భయాన్ని కలిగిస్తుంది. నేను చెప్తున్నాను, నీవు ఈ వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టిస్తున్నది అన్నప్పుడు నీవు నిజముగా దేవుని బిడ్డవైతే, నీ దేవుని కుమారుడవుగా కుమార్తెగా అయితే నీకు నేను చెప్తున్నాను, నువ్వు భయం అనేది నీకు కలుగదు.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవుని పిల్లవాడివి పిల్లదానివి అయినట్టయితే భయం ఉండదు. నీకు భయము భయము ఉండదు. కలగదు. ఎందుకుంటుందండి భయము? నేను తప్పు చేసినట్టయితే భయం ఉంటుంది. భయము చెప్పినప్పుడు నీకు కట 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 వణుకు వస్తుంది. ఎప్పుడు తప్పుడు పని చేసినప్పుడు. నీవు దేవుని వాక్యమును నువ్వు ఆచరించలేకపోయినప్పుడు భయము నీలో కలుగుతుంది. వాక్యానికి వ్యతిరేకమైన నడిస్తే భయం వస్తుంది. నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యతిరేకమైన పని చేసినప్పుడా నీకు భయం అప్పుడు ఆ వాక్యాన్ని చూస్తే నీకు భయము పుట్టుతున్నది. ఆమేన్. అంతేకాదు నువ్వు తప్పు చేసినటువంటి వాడిగైతే 119, 120 వచనం 119 అధ్యాయము 20 వచనం. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. వణుకుతో కూడిన నీ న్యాయ విధులను బట్టి నేను భయపడుచున్నాను. ఎవరైనా సరే శరీరం వణుకు వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది చూడండి. మీరు బైబిల్ తీసి చదువుకుంది. మీరు బైబిల్ తీసినప్పుడు ఒక వాక్యము చదువుతున్నప్పుడు నీలో వణుకు కలుగుతుంది. అవునా కదా? అంటే నీ శరీరంలో నువ్వు ఎక్కడో తప్పు చేసినట్టుగా అర్థం అవుతుంది. నువ్వు ఎక్కడా తప్పు చేసావో తెలుస్తుంది. అది తెలిసినప్పుడు దేవుని వాక్యము వచ్చింది అంటే నీకు గడ 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 వణుకు వస్తుంది. కానీ నువ్వు నిరంతరమైన స్తుతి గానము చేస్తూ ఆయన చిత్తమును చేస్తున్నప్పుడు నీవు భయపడాల్సిన పని లేదు. ఆయన సంతోషము కలిగి ఉంటావు. నువ్వు ఎలా ఉంటావు? ఆ వాక్యము నీకు వచ్చినప్పుడు ఎంత సంతోషము. నువ్వు అసలు దేవుని వాక్యము నిజంగా నీలో సంతోషము కలిగిస్తుంది. ఆనందము. ఎంత సంతోషిస్తాం చూడండి. చాలా సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తాడు. 111 10వ వచనము చూడండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన యెహోవా యందు భయము ఆయన యందలి భయము జ్ఞానానికి మూలము. దేవుని యందలి భయము చేస్తే నువ్వు ఎవడైనా సరే భయము కలిగినప్పుడు అతను ఏం చేస్తాడు? భయము జ్ఞానమునకు మూలము. భయం ఉంచాలి. మనం ఎట్లా జ్ఞానమును సంపాదించుకుంటాము? మనము జ్ఞానమును సంపాదించుకున్నాము ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి నీవు జ్ఞానము సంపాదించుకున్నట్టు జ్ఞానము మూలము సంపాదించుకుంటావు. కాబట్టి ఇవన్నీ చెప్పినా కూడా నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు ధైర్యముగా ఆయన సంతోషము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఆయన ఎందు సంతోషముగా ఉండాలి. అంతే. నిత్యము ఆయనకి స్తోత్రం చేయాలి. నువ్వు ఆయనకు స్తోత్రమును చెల్లించాలి. ఇదంతా కూడా ఏంటంటే వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకుంటే ఎన్నో తప్పిదాలు మన దగ్గర కనబడతాయి. ఆ తప్పిదాలు మనకి భయాన్ని కలుగజేస్తున్నాయి. మనకి వణుకు కలుగుతుంది. భయం మనకు కలుగుతున్నాయి.
అలాంటి భయము, వణుకు, భయము, జ్ఞానము ఇవన్నీ కూడా కలుగుతున్నాయంటే ఇవన్నీ కలిగినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా జ్ఞానం అనేది కూడా మనం సంపాదించుకోగలిగినటువంటి వాళ్ళుగా ఉంటాము. వాక్యమును కాబట్టి నేర్చుకుని అనుసరించడమే ఆయన జ్ఞానం. భయముండాలి. కానీ మనము సంతోషముతో ఆయన యందు ఉండాలి. మనం మనల్ని కరెక్ట్‌గా చూస్తే ఆయన చెప్పాలి. దేవుడు చెప్పాలి. ఇదిగో నా కుమారుడు. ఎవరమ్మా? నీతిమంతుడు. నా కుమారుడు. నా కుమారుడు. ఆయన దృష్టికి నా మనం కుమార్తె నిర్దోషులుగా చెప్పాలి. అని చెప్పినప్పుడు నీకు భయం ఉంటదా? ఉండదండి. సంతోషంతో గంతులు వేస్తావు. ఆమేన్. హల్లెలూయా. 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 19:9 కీర్తన 9వ. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యందైన భయము అంటే వాస్తవంగా ఆయనతో భయము ఏంటి? ఏం కావాలి? ఇక నీకు తప్పు చేయాలని ఆలోచన నీలో కలగదు. ఉండదు. కాబట్టి ఆ భయం అనేది అమ్మో నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన మహాపరిశుద్ధుడు, సర్వశక్తి దేవుడు అని ఆయన యందు ఆయన భయము, అలాంటి భయము మనుషుడు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన భయం ఎలాంటిది? పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. కాబట్టి మనము ఆయన ఇంకా అది ఒక రకంగా చెప్పారంటే భయము, ఆయన యందు ప్రేమ, అభిమానము ఇవన్నీ. అంటే మనం మాత్రం లోకంలో చిన్న తప్పులు, పెద్ద తప్పులు అన్ని రకరకాల, ఒకటి కాకపోతే 2, 3 అనేక చేస్తున్నాము. అనేకమైన పనులు చేస్తున్నాము కదా. కాబట్టి భయము అనేటువంటిది కలిగినప్పుడు అది పవిత్రమైనదిగా ఉంటుంది. అది నిత్యము నిలుచుతున్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 115 113 అధ్యాయం 13వ వచనం ఉంటది. 113 పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తన యందలి భయభక్తులు గల వానికి యెహోవా యందు ఆశీర్వదించును. మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. మనము ఆయన వల్లే ధైర్యంగా ఉండటము మన యొక్క జీవితంలో మనం ఉండాలి, నేర్చుకోవాలి. అది సాధ్యపడేది కాదు. అయినా సరే ప్రయత్నము చేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి తన భయము కలిగి ఉండాలి, తర్వాత భక్తి కలిగి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా యెహోవా మనల్ని ఆశీర్వదించును. ఆమేన్. ఒకటి అయినా పవిత్రమైనటువంటి జీవితం, పవిత్రమైనది మనకి. తర్వాత ఆశీర్వాదము దేవుడు ఇస్తున్నాడు, తర్వాత జ్ఞానము మనకి ఇస్తున్నాడు. ఆమేన్. భయభక్తులే జ్ఞానానికి మూలము. అన్ని కూడా జ్ఞానము ఒకటి, వివేకము, జ్ఞానము 2 పవిత్రమైనటువంటి, 3 ఆశీర్వాదము. వారు మంచి వివేకం గలవారు. తర్వాత 128:1 128:1 యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆయన త్రోవల యందు నడుచు ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆమేన్. నువ్వు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఆమేన్. ధన్యులు అంటే 1000 సంవత్సరాల పరిపాలనలోకి ప్రవేశం ఉంటది. ఇంతకుముందు చెప్పుకున్నాం. అవును. ధన్యులు అంటే ఎక్కడికి వెళ్తాడమ్మా? వాళ్ళందరూ కూడా 1000 1000 సంవత్సరాల పరిపాలనలో చేరతాడు. ధన్యుడు 1000 సంవత్సరాల పరిపాలనలో చేరుతాడు. ఇంతకుముందు పాఠ్య భాగంలో మనము తెలుసుకున్నాము. ఆమేన్. హల్లెలూయా. 134 వచనము. 130 అధ్యాయం 4వ వచనం. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. ఆమేన్. ఆమేన్. నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా మీరు క్షమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. క్షమాపణ దొరుకును. ఎంత ఎంత కావాలన్నా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి భయభక్తులు కలిగినటువంటి వాణిని క్షమాపణ దొరుకును. ఆమేన్. హల్లెలూయా. తర్వాత కీర్తన 34:7 వచనము చూడండి. 34:7. కీర్తన 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూత కావలిండి వారిని రక్షించును. ఆమేన్. హల్లెలూయా. దానియేలు 6వ అధ్యాయం 22 వచ్చిన ఒకసారి చూడండి. దానియేలు 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే కనుక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే గనక నిర్దోషినిగా కనబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. నేను అదే చెప్తున్నా. మనమంతా ఆయన దృష్టికి నిర్దోషిగా నీవు ఉండాలి. ఆయన దృష్టిలో మనం నిర్దోషులుగా ఉండాలి. అప్పుడు ఆయన దూత వారిని కాపాడుతుంది. ఆమేన్. ఆయన దూత కావాలి. ఆయన ఎప్పుడండి? ఆయన దృష్టిలో. కాబట్టి ఇందాక చూసిన విధానాన్ని జాగ్రత్తగా చూస్తే మీ చుట్టూ కూడా దేవదూత ఉంటాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు నిర్దోషులుగా ఉండాలి. పవిత్రమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారుగా కనబడుతుంది. కనుక అప్పుడు దేవదూత కూడా ఆయన దూత కూడా వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు. ఆమేన్. కాబట్టి ఆయన నిర్దోషిగా కనబడ్డాడు. నువ్వు ఎలా కనబడుతున్నావు? నీవు ఎలా కనబడుతున్నావు? నిర్దోషిగా కనబడుతున్నావా, లేకపోతే ఏ రకముగా గమనిస్తావు? మా చెప్పండి. మేము నిర్దోషులము అని మీరు చెప్పగలిగారు. ఆయన దూత కావలిండి నిన్ను కాపాడును. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి మీరు ఆయన భయము భక్తి గురించి మీరు జీవితం ఏం చేయాలి? ప్రయత్నము
చేయాలి. చేయాలి. నేను పూర్ణ హృదయంతో వాక్యము నీవిచ్చిన వాక్యము బైబిల్లో మనుషులలో మనుషుల్లో భయాన్ని భయాన్ని పుట్టిస్తుంది. శరీరాన్ని వణికిస్తుంది. నీ న్యాయ విధులను బట్టి విధులను బట్టి భయపరచు. పవిత్రమైనది అవిజ్ఞానం అందరి భయము పవిత్రమైనది, నిత్యము నిలుస్తుంది. ఆయన న్యాయ విధులు కూడా సత్యం. భరించగల వారికి జ్ఞానమును క్షమాపణ జరుగుతుంది. ఇక చివరిగా ఆయన క్షమాపణ దొరుకుతుంది. తన దూతను పంపించి ఆయన దూత కావలి వరకు ఉంటుంది. నేను నిర్దోషిగా ఉంటే నేను నిర్దోషి. కాబట్టి మనము చివరికి ఏ స్థితికి వెళ్ళాలి? నిర్దోషులముగా నిర్దోషమైనటువంటి వ్యక్తిగా నీవు మార్చబడాలి. నీవు నిర్దోషివి. ఆయన నిన్ను పరిశీలించినప్పుడు నువ్వు నీవు ఆయనకి కనబడాలి. ఆమేన్. అప్పుడు యెహోవా దూత 20 దినాలు నీ చుట్టూ ఉంటాడు. కాబట్టి ఆయన కృప నీవు పొందుకుంటావు. ఆయన ఎప్పుడు నీ పక్కన ఉంటాడు. ఎవరిగలమ్మా? దేవదూత నీ చుట్టూ కావలి ఉండును. ఎప్పుడు? మనం నిర్దోషులుగా ఉన్నప్పుడు ఆయనందు భయభక్తులు గలవాడై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవా సర్వోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయన బిడ్డను అందరిని ఆశీర్వదించుము. నాయన నా ప్రభువా, నీ యందు భయము కలిగినటువంటి వారుగా మనుషులు ఉంటారు. నీ ఇచ్చిన వాక్యము మనుషుల్లో భయము పుట్టించుచున్నది. శరీరము వణుకుతో గడగడ వణుకుతుంది. కానీ దావీదుతో నా ప్రభువాను చెప్తున్నావు, అతడు నిర్దోషి అయినటువంటి వాడు. నీ దూతని కావలిచ్చావు మా ప్రభువా. నీ దూత కావలి ఉంటుంది మా ప్రభువా. మా చుట్టూ మీ అగ్ని గుర్ర రమను రథములు మా చుట్టూ కావచ్చు. అవును మా ప్రభువా. త్వరము నా ప్రభువా యేసు ప్రభువా, నీ పవిత్రమైన దేవదూతను అనుగ్రహించిన ఆయన ప్రతి కుటుంబమును ఆశీర్వదించుము. ఏ విషయాల్లో బాధపడుతున్నారో అది నువ్వు నా ప్రతి బిడ్డను ఆశీర్వదించి గురించి కావలించుమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.